తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ నెల 31వ తేదీన అధిక జ్యేష్ఠ పౌర్ణమి. ముఖ్యంగా పౌర్ణమి అంటేనే చాలా రకాలుగా పూజలు చేసుకోవచ్చు. అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది, ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి, మానసిక పరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తొలుగుతాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా గురువు గారు, ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు ఏం చెప్తారు? ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి? ఇలా చేయడం వల్ల పౌర్ణమి రోజున విశేషంగా కలిగేటువంటి ఫలితం ఏంటంటారు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పర్వదినం పౌర్ణమి. అంటే తిథుల్లోకెల్లా గొప్ప తిథి అయినటువంటిది పౌర్ణమి తిథి. ఆ తిథి నాడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఆవిడ గౌరీ అమ్మవారు. ఈ గౌరీ అమ్మవారిని ఉన్నటువంటి అష్టైశ్వర్య భోగభాగ్యాలని కూడా ఉన్నటువంటి వాళ్ళకి మరింకొంచెం పెంచటం కోసం, అట్లానే అనారోగ్య బాధలన్నిటి కూడా ఉన్నటువంటి వారికి అనారోగ్య బాధలన్నీ కూడా తీసివేసేసి చక్కటి ఆయురారోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గౌరీ అమ్మవారు ప్రధానం. ఓకే. అట్లానే మనం బయటంతా కూడా బాగుంటున్నామండి, ఇంటికి వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదో చికాగ్గా ఉంటుంది ఇంటికి వచ్చేసరికి అని అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గౌరీ అమ్మవారు ప్రధానం. ఓకే. ఈ గౌరీ అమ్మవారు అంటున్నారు, గౌరీ అమ్మవారు ఏమిటి ప్రధానం? ఆవిడికి ఏ నామం చేస్తే అమ్మవారు సత్ఫలితాన్ని ఇస్తుంది ఓకే అని అంటే, గౌరీ అమ్మవారికి విశేషంగా లలిత రహస్యనామంలో చెప్పబడి ఉన్నటువంటి విశేషమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. ఆయా దేవతని పూజింపచేయటం ద్వారా, ఆయా స్మరణ చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలియుగంలో ఇస్తారు అని. ఓకే. కలౌ స్మరణాను ముక్తి. కలియుగంలో అన్నిటికంటే గొప్పది ఏదైనా ఉన్నది అని అంటే అది నామస్మరణ. ఓకే. ఆ యొక్క నామస్మరణ అన్నిటికంటే అత్యంత ప్రీతి అయినటువంటిది నామస్మరణ. ఈ నామస్మరణాన్ని కలియుగంలో అంతలో ఉన్నటువంటి ఈ పౌర్ణమి నాడు ఎవరైతే ఒక దేవతా నామాన్ని, ఒక భగవంతుడికి సంబంధించినటువంటి పురుష పర్యాయానికి సంబంధించినటువంటి నామాన్ని, కానీ స్త్రీ పర్యాయానికి సంబంధించినటువంటి నామాన్ని, అంటే పురుష దేవతలు కొంతమంది, మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి అండి, ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధింపజేస్తాం, చక్కగా ఆరాధింపజేయండి. విశేషంగా జపం చేసుకోవడానికి, అట్లానే విశేషంగా ఫలితాన్ని అందుకోవడానికి పౌర్ణమి తిథి చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ పర్వదినం నాడు ఎవరైతే ఈ యొక్క నామస్మరణాన్ని చేస్తారో అటువంటి వారికి ఉన్నటువంటి సకల బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉన్నటువంటి అమ్మవారు గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహ చేత అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. అష్టైశ్వర్యాలతోటి అందరూ ఉంటారని మనం అనుకోవడానికి లేదు, కొంతమందే ఉంటారు అష్టైశ్వర్యాలతోటి. అంటే ఆ అష్టైశ్వర్యాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక ఐశ్వర్యం లోపిస్తుంది. బాగా ధనం ఉన్నవాడికి అనారోగ్య బాధతో ఉంటాడు, బాగా ఆరోగ్యం ఉన్నవాడికి ధనం ఉండదు, అట్లా ఏదో ఒక సమస్యతోటి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క నామస్మరణాన్ని ఎవరైతే చేస్తారో ఆ యొక్క నామస్మరణాన్ని చేసినటువంటి వారందరికీ కూడా ఉన్నటువంటి దుఃఖదారిద్ర్యాన్ని కూడా అమ్మవారు తీసివేసేస్తుంది. ఆ నామస్మరణ ఏమిటి అని అంటే, అమ్మవారికి చెబుతూ ఉన్నటువంటి నామస్మరణం కరుణామృత సాగరాయై నమో నమః. ఓకే. కరుణామృత సాగరాయై నమో నమః. అమ్మవారికి విశేషమైనటువంటి నామం ఈ నామం. అంటే అమ్మవారికి కరుణ, అమ్మవారి యొక్క కరుణతోటి మనకి ఆ సాగరం ఎట్లాగైతే ఉంటుందో అటువంటి విధంగా మన దగ్గర అన్నీ కూడా చెలింప చేస్తూ ఉండాలి అని చెప్పేసి నా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి నామం ఇది. కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ నామస్మరణ చేసుకోండి. పౌర్ణమి విశేష పర్వదినం. ఈ పర్వదినం నాడు అందరూ కూడా వీలైనంత వరకు స్మరణ చేయండి. ఆ స్మరణ చేయటం ద్వారా ఉన్నటువంటి వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాలే వేరు. ఆ ఫలితాలన్నీ కూడా అందరూ కూడా అందుకోవాలి. లోక శాంత్యర్థం, లోక కళ్యాణంగా ఉండాలి, నిరంతరం ఎప్పుడూ కూడా అందరూ కూడా సుఖసౌఖ్యాలతోటి ఉండాలి అని మీ ద్వారా ప్రార్థిస్తున్నాం. సో ముఖ్యంగా పౌర్ణమి రోజు విశేషంగా ఈ మంత్రాన్ని జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా చెప్పున్నారు గురువు గారు. ధన్యవాదాలు. సంతోషం.
శ్రీమాత్రే నమః.